హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇక్కడైతే మనము జావా స్క్రిప్ట్లో ఈరోజు ఊప్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్గా ఊప్స్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. ఊప్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అదేంటి అంటే అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అనేసి ఈ 4 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనము ఈ టైప్స్ గురించి క్లియర్గా తెలుసుకునే ముందు మనకి అసలు మెయిన్ పిల్లర్స్ అనేవి 2 ఉన్నాయి. అవేంటి అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేసి. ముందుగా మనము వీటిని ఎలా వాడాలి, ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఇవి ఆబ్జెక్ట్స్ క్లాసెస్ అంటే ఏంటి అనేసి ముందుగా తెలుసుకోవాలి. దాని తర్వాతనే ఈ టైప్స్ అన్నీ కూడా మనం ఈజీగా సింపుల్గా నేర్చేసుకోగలుగుతాం. సో ఫస్ట్గా అయితే అసలు లేట్ చేయకుండా క్లాసెస్ అంటే ఏంటో చూసేద్దాం. సో మనము చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసి ఉండింటాం కదా. సో క్లాస్ అంటే ఏంటి అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేసి చెప్పొచ్చు అనమాట. సో ఆబ్జెక్ట్స్ అనేవి మనం తర్వాత తెలుసుకుంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్స్ అనేసి చెప్తాం. సో దాని తర్వాత క్లాస్ డిఫైన్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఇక్కడ మనం ప్రాపర్టీస్ అంటే సంథింగ్ డేటా అనేసి అనుకోవచ్చు, అండ్ మెథడ్స్ అంటే లైక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫంక్షన్స్ అనేసి అనుకోవచ్చు అనమాట. సో మనకి ఈ క్లాసెస్ అనేవి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని అంటే లైక్ డేటాని, ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్లాసెస్లో మనకి అసలు ఏముంటాయంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనేసి ఉంటాయన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే సింటాక్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాస్, కార్ అండ్ లైక్ నేను కర్లీ బ్రేసెస్ అనేసి పెట్టాను. అంటే ఇక్కడ క్లాస్ అన్న కీవర్డ్ తీసేసుకుని క్లాస్ నేమ్ అనేసి ఇస్తున్నాం అనమాట. క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ కార్ అనేసి ఇస్తున్నాము. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూసేయండి. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఇక్కడ, అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. అంటే మనకి ఆబ్జెక్ట్స్ అంటే ఒక కీ వాల్యూ పేర్లా ఉంటుందన్నమాట. ఓకే, సో కీ వాల్యూ పేర్ అంటే ఏంటి, మనం జస్ట్ లైక్ ఒకవేళ కార్ రాసామనుకోండి, లేకపోతే ఫ్రూట్స్ రాసామనుకోండి. సో ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్ అనేసి రాసా. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఫ్రూట్స్ అనేది కీ అవుతుంది, యాపిల్ అనేది వాల్యూ అవుతుంది అనమాట. సో ఇలా కీ వాల్యూ పేర్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ కీస్ అనేసి మనం ఏమేమంటున్నాము, సో అవి ఎలా ఉంటాయంటే స్ట్రింగ్స్లో ఉండొచ్చు. అంటే స్ట్రింగ్స్ అంటే ఇలా స్ట్రింగ్స్లో ఉండొచ్చు, అండ్ సింబల్స్ ఉండొచ్చు, అండ్ అలాగే ఆ వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు అండి కీస్లో. ఓకే, దాని తర్వాత ఆబ్జెక్ట్స్ కెన్ రిప్రజెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. సో మనం ఒకటి క్లాస్ అంటున్నాం, సింపుల్గా చెప్పాలి అంటే లైక్ కార్స్ తీసుకుందామండి, లేకపోతే ఫ్రూట్స్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఫ్రూట్ తీసుకున్నాం కదా, అలానే ఫ్రూట్సే తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మార్కెట్ ఉంది, రైట్? ఇది మొత్తం ఒక మార్కెట్. సో ఇక్కడ ఈ రో మొత్తం కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్యారెట్స్ అమ్ముతున్నారు. ఓకే, క్యారెట్స్ అమ్ముతున్నారు, క్యాబేజెస్ అమ్ముతున్నారు, అండ్ అలాగే ఇంకేం అమ్ముతున్నారు, లేడీస్ ఫింగర్స్ అమ్ముతున్నారు. ఓకే, సో ఇక్కడ మనము ఏమనుకోవచ్చు, ఇక్కడ టోటల్గా అసలు ఏం అమ్ముతున్నారు, వెజిటేబుల్స్ అమ్ముతున్నారు కదా. సో వెజ్జీస్ అని పెడుతున్నా, సో వెజీస్ అనేసి పెడుతున్నాను. సో ఇక్కడ మొత్తం కూడా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అన్న ఒక నేమ్ ఇచ్చేసాం వీటన్నిటికీ కదా. సో ఇక్కడ వెజిటేబుల్స్ అనేది ఏమవుతుంది, క్లాస్ అవుతుంది. ఓకే, వెజిటేబుల్స్ అనేది క్లాస్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మరి అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మరి అంటే లైక్ ఇక్కడ క్యారెట్స్, క్యాబేజ్, లేడీస్ ఫింగర్ ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. అర్థమైంది కదా. సో అలాగే ఇక్కడ జస్ట్ లైక్ ఆరెంజెస్, యాపిల్స్, అండ్ అలాగే కివి అండ్ సంథింగ్ డ్రాగన్ ఫ్రూట్ అలా అమ్ముతున్నారు. సో ఇవన్నీ ఏంటివి, ఫ్రూట్స్ కదా. సో ఫ్రూట్స్ అని తీసుకున్నాం. సో ఇక్కడేమవుతుందంటే ఫ్రూట్స్ ఈక్వల్స్ టు ఆరెంజ్, యాపిల్, లైక్ కివి, డ్రాగన్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఒక క్లాస్. ఆబ్జెక్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఈ ఫ్రూట్స్ నేమ్స్ అంటే ఆరెంజ్, యాపిల్, కివి, డ్రాగన్ ఇవన్నీ కూడా లైక్ ఏమవుతాయి, ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో అదే అండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ లైక్ ఫ్రూట్స్ అనేసి ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ యాపిల్ ఇవన్నీ ఏమవుతాయంటే ఈ యాపిల్ కానివ్వండి, ఆరెంజ్, కివి, డ్రాగన్ ఇవన్నీ కూడా మనకి రియల్ వరల్డ్ ఎంటిటీస్ అవుతాయి అన్నమాట. ఓకే, రియల్ వరల్డ్ ఎంటిటీస్ అవుతాయి, రైట్? సో దాని తర్వాత
ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో క్లాస్ అన్నాక మనకి ఆబ్జెక్ట్ అనేది నెససరీగా ఉంటుంది. ఆ స్పెషల్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి మనం క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అని కూడా అనుకోవచ్చు. సో దీనికి ఇక్కడ సింటాక్స్ చూసేయండి. సో కాన్స్ట్ మై కార్ ఈక్వల్స్ టు న్యూ కార్ ఫార్డ్ దానికి సంబంధించిన క్యారెక్టర్స్ అనేసి రాశాను. కార్ నేమ్ వచ్చేసి బ్రాండ్ వచ్చేసి ఫార్డ్ అనేసి, దానికి మోడల్ వచ్చేసి మస్టాంగ్ సంథింగ్, కలర్ వచ్చేసి బ్లాక్ అనేసి ఇచ్చేసాను అనమాట. సో ఇటు చూడండి, నేను ఒక వేరియబుల్ కైండ్ ఆఫ్ థింగ్ కాన్స్ అనేసి తీసేసుకుని ఇక్కడ నేమ్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, మై కార్ అనేసి క్రియేట్ చేశాను. ఈక్వల్స్ టు ఇక్కడ న్యూ అనేది ఇక్కడ కీవర్డ్ అవుతుంది అండి. అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి న్యూ కీవర్డ్ తీసేసుకుని న్యూ కార్ అనేసి అవన్నీ కూడా దాంట్లో స్ట్రింగ్ వాల్యూస్లో నేను స్టోర్ చేశాను. సో ఇది ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ అండి. సో అర్థమైంది కదా, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. ఈ రెండు ప్రాపర్టీస్ని మనం మెయిన్గా యూజ్ చేసుకుని ఆ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం సపరేట్ సింగిల్ వీడియోస్లో మనమైతే ఎవ్రీ దానికి కూడా అసలు ఏంటి, అసలు దానికి రియల్ టైమ్గా ఎలా యూజ్ చేయాలి, ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేసి క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్కి క్లాస్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ లాంటిది రాశాను. సో ఇక్కడ మీకు ఒక్కసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్నే మనము ప్రాక్టికల్గా కూడా చూసేద్దాం. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేసి మీకు థియరిటికల్గా అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా అయితే తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా మీకు కనిపిస్తుంది కదా క్లాస్ కార్ అనేసి తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్లాస్ని డిఫైన్ చేసేసుకుంటున్నాము. ఓకే, క్లాస్ కార్ అని ఇక్కడ తీసుకున్నాం కదా. సో క్లాస్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఇక్కడ కన్స్ట్రక్టర్, ఇది హోల్ మీరు సింటాక్స్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఓకే, కన్స్ట్రక్టర్ అని తీసేసుకుని నేను కన్స్ట్రక్టర్లో కొన్ని పారామీటర్స్ ఇచ్చాను. అది ఏంటి, బ్రాండ్, మోడల్, కలర్ అనేసి ఇచ్చాను. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే, కన్స్ట్రక్టర్ అంటే ఒక మెథడ్ అనుకోవచ్చు. ఓకే, మెథడ్లో మళ్ళీ ఇలా పారెంథసిస్ ఈ బ్రాకెట్స్ ఇచ్చేసి మనము అలా తీసేసుకోవచ్చు. ఆ బ్రాండ్, మోడల్, కలర్ అనేసి ఇక్కడ రాసాను కదా, వాటిని మనం పారామీటర్స్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దీంట్లో మళ్ళీ నేను దిస్ డాట్ బ్రాండ్ ఈక్వల్స్ టు బ్రాండ్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్స్ టు మోడల్, దిస్ డాట్ కలర్ ఈక్వల్స్ టు కలర్ అనేసి ఇలా నేను క్లాస్ని అయితే డిఫైన్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ నేను క్లాస్ లోపల ఇంకొక మెథడ్ని ఎంటర్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ని తీసేసుకుంటున్నాను. అదేంటి, స్టార్ట్ మెథడ్ తీసేసుకుని కన్సోల్ డాట్ లాగ్ అనేసి, ఇది మనకు తెలుసు కదా కన్సోల్ డాట్ లాగ్ అనేసి ఎందుకు యూజ్ చేస్తామనేసి జావా స్క్రిప్ట్లో. సో ఇక్కడ దిస్ బ్రాండ్, దిస్ మోడల్ ఈ స్టార్టింగ్ అనేసి ఇచ్చేసానండి. ఇచ్చేసి క్లోజ్ చేశాను. అంటే ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేసేసుకున్నాం. ఇక్కడ మనము మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్ అనేసి అనొచ్చు. సో అలా ఒక మెథడ్ని క్లాస్ లోపల తీసేసుకుని ఇక్కడ మనం క్లోజ్ చేసేసుకున్నాము. ఓకే, క్లోజ్ చేసేసుకుని ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము. ఎలా అంటే కాన్స్ట్ కార్ 1 అనేసి ఇచ్చా. అంటే ఇక్కడ వేరియబుల్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాము, కార్ 1 అనేసి ఇచ్చాము. ఈక్వల్స్ టు న్యూ కార్. ఇక్కడ న్యూ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసాం కదా ఇది కీవర్డ్ అనేసి సేమ్ ఇలానే ఆబ్జెక్ట్ ఇక్కడ సింటాక్స్ ఎలా చూసాము సేమ్ అలానే ఇక్కడ ఒక కీవర్డ్ తీసేసుకున్నాము. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక కీవర్డ్ తీసేసుకున్నాము. తర్వాత కార్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కార్ బ్రాండ్ ఏంటి, మోడల్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏమి ఇచ్చాము ఇక్కడ కలర్ కదా, కలర్ అంటే టొయాటో కార్ బ్రాండ్, రైట్. ఇక్కడ క్యామ్రీ అనేది ఒక మోడల్ అనమాట ఆ బ్రాండ్లో. అండ్ దాంట్లో ఉండే కలర్ ఏంటి, రెడ్ అనేసి తీసేసుకున్నాను. అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసుకున్నాను. చెప్పాను కదా ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. క్లాస్ అనేది వన్స్ మనము డిస్క్రైబ్ చేస్తాము, కాకపోతే ఆబ్జెక్ట్స్ అనేది ఆ క్లాస్లో ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ కాన్స్ట్ కార్ 2 అనేసి సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈక్వల్స్ టు న్యూ కార్ అనేసి హోండా అనేసి బ్రాండ్ నేమ్ ఇచ్చాను. సివిక్ అంటే ఏంటి, మోడల్ కదా, బ్లూ కలర్ ఇచ్చేసాను. కన్సోల్ డాట్ లాగ్
ఇంకా ఇంతకు వరకు అయిపోయింది. ఇప్పుడు మనము లైక్ అవుట్పుట్లో రావాలి కాబట్టి ఇది డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ కార్ బ్రాండ్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ గెస్ చేయండి. దీనికి కన్సోల్ డాట్ లాగ్ అంటే మనకి అవుట్పుట్లో డిస్ప్లే అయ్యేది ఎంటర్ చేసేది ఇక్కడ కనిపిస్తుంది కదా. లైక్ మనం పైథాన్లో ప్రింట్ అనేసి ఎలానో ఇక్కడ కూడా కన్సోల్ డాట్ లాగ్ అలా అంటే ఇక్కడ లైక్ దీంట్లో ఉండే డాటాకి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ కార్1 బ్రాండ్ అంటే కార్1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్స్లో కార్1 ఇక్కడ ఉంది కదా. దాంట్లో బ్రాండ్ ఏంటి, టొయాటో కదా. సో ఇక్కడ మనకి టొయాటో అనేసి అవుట్పుట్ వస్తుంది. తర్వాత కార్1 స్టార్ట్ అంటే ఇక్కడ ఏంటి కార్1 అంటే టొయాటో క్యామ్రీ స్టార్టింగ్ అనేసి మనకైతే అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఏంటి కన్సోల్ డాట్ లాగ్ కార్2 కలర్. కార్2 ఓకే ఇక్కడ ఇంతకుముందు బ్రాండ్ తీసుకున్నాం, ఇక్కడ కలర్ కాబట్టి కలర్ ఏంటి కార్2కి బ్లూ కదా, బ్లూ అనేసి వచ్చేస్తుంది. అండ్ కార్2 స్టార్ట్ అనేసి ఇక్కడ ఒకటి లైక్ దీనికి తీసుకున్నాం కదా, ఇక్కడ మెథడ్ తీసుకున్నాం కదా. సో ఈ మెథడ్లో మనం ఏం ఇన్సర్ట్ చేసాం, దిస్ బ్రాండ్ దిస్ మోడల్ ఈ స్టార్టింగ్ అనేసి డాట్ 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 అనేసి పెట్టాము ఇక్కడ. సో అలానే కార్స్ డాట్ అంటే లైక్ కార్2 స్టార్ట్ కదా. సో కార్2 ఎక్కడ ఉంది, న్యూ కార్ ఓకే ఇక్కడ హోండా సివిక్ స్టార్టింగ్ అనేసి అక్కడ ఏమైతే స్టార్ట్ మెథడ్లో పెట్టామో అది హ్యాస్టీస్గా వచ్చేస్తుందండి. సో ఇది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్కి యొక్క సింటాక్స్ అండి. సో వీటిని మనము ఎలా ప్రాక్టికల్గా చూడాలో నేను చెప్తాను. అండ్ అవుట్పుట్ కూడా నేను సేమ్ ఇదే ప్రింట్ చేద్దాము. సో ఇదే అవుట్పుట్గా ఎలా వస్తుందో చూసేద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మనము అబ్స్ట్రాక్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మనము ఊప్స్లో ఫస్ట్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి అయితే థియరిటికల్గా విన్నారు కదండి. సో దానికి నేనైతే ఒక ఎగ్జాంపుల్ కూడా థియరిటికల్గా చెప్పాను, సింటాక్స్ కూడా చెప్పాను. సో అదే ఎగ్జాంపుల్ తీసేసుకొని ఇక్కడ HTML CSS యాడ్ చేసి ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు, ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసేసి ఎలా వాడచ్చు అనేసి మనం ఇక్కడ చూసేద్దాం. సో నేనైతే ముందుగా అంతా లైక్ CSS HTML ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఒక నియర్లీ లైక్ 88 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తీసేసి పెట్టుకున్నానండి, అంతా ప్రిపేర్ చేసేసి పెట్టాను. సో ఇక్కడ చూడండి ఫస్ట్గా అయితే HTML ట్యాగ్ అనేది తీసేసుకున్నా. HTMLలో హెడ్ ట్యాగ్ అండ్ టైటిల్ ట్యాగ్ ఇవన్నీ మీకు తెలుసు. సో న్యూగా డైరెక్ట్గా ఎవరైనా వింటుంటే యూజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక టైటిల్ ట్యాగ్ అంటే కార్ క్లాస్ ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చాం. టైటిల్ ట్యాగ్ అనేది మనకి ఎక్కడ అవుట్పుట్లో ఎక్కడ డిస్ప్లే అవుతుందో కూడా చూపిస్తాను క్లియర్గా. సో టైటిల్లో కార్ క్లాస్ ఎగ్జాంపుల్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టైల్ ట్యాగ్ యూస్ చేసేసి స్టైల్ ట్యాగ్ యూస్ చేస్తామంటే ఏంటి, ఇది CSS అనేసి అర్థం. సో జావాస్క్రిప్ట్లో ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, ఇలా స్క్రిప్ట్ ట్యాగ్ కదా. అలానే మనకి HTMLతో పాటు HTMLలో CSS యాడ్ చేస్తే కనుక స్టైల్ అనేసి స్టైల్ ట్యాగ్ అనేసి యూస్ చేస్తాం. సో ఇదంతా కూడా లైక్ బాడీకి మనం బాడీలో ఏమేమైతే మెన్షన్ చేస్తామో వాటికి ఫాంట్ ఫ్యామిలీ అంటే మనము జనరల్గా ఏమన్నా చిన్న చిన్న ఎడిటింగ్స్ అప్పుడు మీరు చూసే ఉంటారు, ఏరియల్ సాన్స్ సెరిఫ్ అలా లైక్ ఫాంట్ డిజైన్స్ అనుకోవచ్చు అలా వస్తాయనేసి. ఇక్కడ మనం దాంట్లోనే బాడీకి తగ్గిన మార్జిన్ ఎలా ఉండాలి అలా ఎవ్రీథింగ్ కూడా తీసేసుకున్నాం. అండ్ మనం ఫర్దర్గా ఇన్పుట్ అండ్ బటన్ ట్యాగ్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి దానికి మార్జిన్ ఎంత ఉండాలి, ప్యాడింగ్ ఎంత ఉండాలి అనేసి ఇక్కడ ఇచ్చేసామండి. 5px 0 8px అనేసి. సో ఈ ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి అనేసి కొంచెం మీకు లైక్ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా వెంటనే CSS 10 hours కంటెంట్కి వెళ్ళిపోండి మన పైథాన్ లైఫ్లో. క్లారిటీగా మీరైతే CSS కూడా నేర్చుకుంటారు అక్కడ. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఓకే, నేను ఇన్ని స్టైల్స్ తీసుకున్నాను, స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను, హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. బాడీకి ఇక్కడ ఇచ్చాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఫాంట్ ట్యాగ్స్ అనమాట. ఇవి HTMLలో ఉంటాయి. లైక్ లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు బ్రాండ్ అనేసి ఇదంతా కూడా దానికి సంబంధించిన సింటాక్స్. సో మీకు ఇది కూడా తెలియాలంటే అక్కడ ఫార్మ్స్ అనే టాపిక్ ఉంటుంది. సో జస్ట్ క్లియర్ ఇట్. ఓకే, సో ఇన్పుట్ టైప్ అనేసి ఇవ్వాలి, టెక్స్ట్ బ్రాండ్ సేమ్ ఎంటర్ ద మనకి అవుట్పుట్లో లైక్ ఫార్మ్స్లో ఎలా రావాలి అనుకుంటున్నామో ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాము. నేను అక్కడ అవుట్పుట్లో జనరల్గా ఎంటర్ ద కార్ బ్రాండ్ అంటే నేను అక్కడ ఎంటర్ చేయడానికి నాకు స్పేస్ ఉండి టెక్స్ట్ చేయొచ్చు లైక్ దట్. సో అది ఫార్మ్స్ అనమాట. ఎంటర్ కార్ మోడల్, ఎంటర్ కార్ కలర్ అనేసి ఇచ్చేసాను అనమాట. సో
ఇక్కడ బటన్ ట్యాగ్ అనేసి తీసుకుంటాను. బటన్ అంటే ఏంటి, ఇలా క్లిక్ చేసేది ఒకటి కదా. మీరు ఎప్పుడన్నా హాల్ టికెట్ లైక్ సెర్చ్ చేస్తారు ఆ వెబ్సైట్స్లో. సో మీరు హాల్ టికెట్ని మనం ఎంటర్ చేశాక, మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేశాక సబ్మిట్ అని కొట్టేస్తారు. లేకపోతే మీరు ఒక జాబ్కి అప్లై చేస్తే సబ్మిట్ అని కొట్టేస్తారు. సో ఆ ఒక బటన్ అనేది ఉంది అక్కడ సబ్మిట్ చేయడానికి. సో అలాంటి బటన్ రావడానికి ఇక్కడ మనము బటన్ అన్న లైక్ ట్యాగ్ తీసేసుకుని ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు క్రియేట్ కార్ అనేసి ఇస్తున్నాము. ఇక్కడ ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకు ఇక్కడ ఇవన్నీ క్లోజ్ అవ్వాలంటే ఇది కైండ్ ఆఫ్ సింటాక్స్ ఇన్ HTML. ఓకే, సో ఆన్ క్లిక్ అనే కీవర్డ్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం, కీవర్డ్ అని కూడా అనుకోవచ్చు మనం అక్కడ. ఓకే, సో దాని తర్వాత H3 ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. H3 ట్యాగ్ అంటే లైక్ మనం హెడ్డింగ్ ట్యాగ్స్లో ఇది థర్డ్ ఫామ్ అనేసి అనుకోవచ్చు. సో ఇక్కడ నేను కార్ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్లో నేను ఐడి తీసుకుంటున్నాను. ఈ ఐడి తీసుకుంటున్నాను కదా, సో ఈ ఐడీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. కార్ డీటెయిల్స్, కార్ స్టేటస్ అని పెట్టేసి ఇక్కడ క్లోజ్ చేశాను, ఓవర్. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ అంటే ఏం చెప్పాను, జావా స్క్రిప్ట్లో CSSలో స్టైల్ ఎలాను ఇక్కడ కూడా స్క్రిప్ట్ ట్యాగ్ అలానే మ్యాండటరీ అనేసి చెప్పాను కదా. సో ఇక్కడ మనము క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ టాపిక్స్కి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇది చూడండి, మనం ఇంతకుముందు థియరిటికల్గా ఏమైతే విన్నారో సేమ్ అలానే క్లాస్ కార్ అనేసి తీసుకున్నాను కదా. సో ఇక్కడ క్లాస్ అంటే ఏంటి, క్లాస్ కార్ అనేసి మనం ఇక్కడ ఫ్లవర్ బేస్ ఇస్తే మనం ఏమన్నాము థియరిటికల్లో, ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాము. ఓకే, ఇది స్టార్ట్ అయిందంటే ఇది ఇలా పెట్టామంటే ఇక్కడ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం అన్నమాట. సో దీని తర్వాత మనం సింటాక్స్లో ఏం చూసాము, కన్స్ట్రక్టర్ కదా. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఒక మెథడ్ అన్నమాట. కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్. దీన్నే మనము ఎగ్జాక్ట్గా లైక్ జావాలో కూడా చూస్తాము. ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనమైతే కొన్ని పారామీటర్స్ అనేవి ఇస్తున్నాం. సో ఈ కన్స్ట్రక్టర్లో పారామీటర్స్కి వచ్చేసరికి బ్రాండ్, మోడల్ అండ్ కలర్ అనేసి ఇచ్చేసి ఫ్లవర్ బ్రేస్ ఇక్కడ లైక్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అనేవి తీసుకుంటున్నాం. అంటే దిస్ డాట్ బ్రాండ్ ఈక్వల్స్ టు బ్రాండ్, మోడల్, కలర్ అనేసి ఇలా చేసేసి ఇక్కడ క్లాస్ డెఫినేషన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఇంకొక మెథడ్ అనేది తీసుకుంటున్నాము. మనము సింటాక్స్లో చూసాం కదా, ఒక స్టార్ట్ మెథడ్ అనేసి తీసుకున్నాం. సో దీన్ని ఇక్కడ ఏమనాలి, లైక్ మనం ఏమనాలంటే మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్ అనేసి అనొచ్చు. ఓకే, మెథడ్ ఇన్సైడ్ ది క్లాస్ అనేసి అనొచ్చు. సో స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్ అనేసి తీసుకున్నాం. అంటే ఈ రెండు కూడా మెథడ్స్, సపరేట్ మెథడ్స్ క్లాస్ లోపల మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఏమి ఇస్తున్నానంటే రిటర్న్ అనేది మనం కాల్ చేస్తున్నాము. దిస్ బ్రాండ్, దిస్ మోడల్ ఈజ్ స్టార్టింగ్, దిస్ మోడల్ హ్యాస్ స్టాప్డ్ అనేసి స్టార్ట్కి స్టాప్కి మనమైతే రిటర్న్ చేసేసాము, కాల్ చేసేసాము. ఓకే, క్లోజ్ చేసేసి ఇక్కడ మనము ఏదైతే కార్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామో దానికి వేరియబుల్ అనేది స్టోర్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఏం చేస్తున్నాం, లెట్ మై కార్ అనేసి తీసుకుని ఫంక్షన్ క్రియేట్ కార్ అనేసి తీసుకున్నా. సో దీంట్లో కాన్స్ట్ బ్రాండ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి బ్రాండ్ డాట్ వాల్యూ. సో వీటి గురించి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇదొక ఏంటి మెథడ్ అనమాట. ఓకే, సో కాన్స్ బ్రాండ్ ఈక్వల్స్ టు ఇలా ఒక మెథడ్ని తీసేసుకున్నాం. దాంట్లో మనం బ్రాండ్, మోడల్, కలర్ని ఇచ్చేసాం. అంటే ఇవన్నీ కూడా అవుట్పుట్స్ రావడానికి మనము ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వడానికి మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఈఫ్ తీసుకుంటున్నాం. ఈఫ్ అంటే ఏంటి, ఆల్రెడీ మీరు కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్ విన్నారు కదా. సో అక్కడ ఈఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ బ్రాండ్ అండ్ మోడల్ అండ్ కలర్ అనేసి ఇచ్చేసి మై కార్ ఈక్వల్స్ టు న్యూ కార్ అనేసి తీసుకుంటున్నాను. అంటే ఏంటి, ఇక్కడ మై కార్ అనేది లైక్ ఒక కీవర్డ్ లాగా. సో ఇక్కడ మై కార్ అనేది ఒక వేరియబుల్ లాగా. సో ఇక్కడ న్యూ కార్ అంటే ఇక్కడ న్యూ అనేది ఏదైతే ఉందో దాన్ని మనము ఏమంటామంటే ఒక కీవర్డ్ అనేసి అంటున్నాం. తీసేసుకుని డైరెక్ట్గా బ్రాండ్, మోడల్, కలర్ అనేసి ఇచ్చేసాము. అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి కార్ డీటెయిల్స్ అనేసి ఇచ్చాను. కార్ డీటెయిల్స్ అని ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అనేసి మీకు డౌట్ వచ్చింది కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నాను. అదేంటి, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి, కార్ డీటెయిల్స్, కార్ స్టేటస్ అనేసి ఇచ్చేసాను. సో అవి గుర్తుపెట్టుకోండి అన్నాను. సో ఇక్కడ మనము ఇలా కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కార్ డీటెయిల్స్, కార్ స్టేటస్ అనేసి రెండు ఇచ్చామా, ఎస్ ఇచ్చాము. టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు కార్ క్రియేటెడ్ అనేసి ఇచ్చేస్తున్నాము. ఓకే,
కార్ క్రియేటెడ్ అనేసి ఇచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే మై కలర్, మై బ్రాండ్, మై కార్ బ్రాండ్, మై కార్ మోడల్ అనేసి ఇచ్చేసాం. అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి సేమ్ ఇంతకుముందు కార్ స్టేటస్ ఇచ్చేసి ఇక్కడ మనమైతే క్లోజ్ చేసేసాం. ఒక స్ట్రింగ్ ఇచ్చేసి క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎల్స్ స్టేట్మెంట్ చేసాం. అదేంటి, ఒక అలర్ట్. ఇక్కడ అలర్ట్ అని కనిపిస్తుంది కదా, అలర్ట్ అనేది మనము యూజువల్గా ఈ జావా స్క్రిప్ట్లో ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు ఎప్పుడైనా చూసారా అండి మీ ల్యాప్టాప్స్లో, ల్యాప్టాప్స్లో మీకు ఒక సడన్గా మీరు లైక్ వర్క్ చేసుకుంటుంటే సడన్గా బ్యాటరీస్లో అనేసి ఒక బాక్స్ టైప్లో వచ్చేసి ఒక అలర్ట్ లైక్ ఒక సౌండ్తో వచ్చేస్తుంది, అంటే ఒకటి సడన్గా పాప్ అవుతుంది కదా ఒక బాక్స్ అనేది. సో దాన్ని మనము ఇక్కడ జావా స్క్రిప్ట్లో అలర్ట్ అనేసి యూజ్ చేస్తాం అది రావడానికి. లైక్ బేసిక్గా అసలు ఏం యూజ్ చేస్తున్నారు అనేసి మీకు లైక్ ఆలోచించలేదు మేబీ, కాకపోతే అలాంటివి రావడానికి ఇక్కడ అలర్ట్ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను అలర్ట్ బాక్స్లో నేను ఏమని రావాలనుకుంటున్నానో ఇలా అలర్ట్ ఇచ్చేసి ఇలా స్ట్రింగ్స్ పారెంథసిస్ బ్రాకెట్స్లో స్ట్రింగ్స్ ఇచ్చేసి ప్లీజ్ ఎంటర్ ఆల్ కార్ డీటెయిల్స్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ కార్ అని తీసేసుకుని ఇఫ్ మై కార్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కార్ స్టేటస్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇచ్చేసి ఇక్కడ లైక్ ఇక్కడ అయిపోయింది. అండ్ సేమ్ దీనిలాగానే ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నాము. సేమ్ ప్లీజ్ క్రియేట్ ఏ కార్ ఫస్ట్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చేసాము. ఓకే, ఇచ్చేసాక ఇంకా స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసామండి. ఇక్కడ ఫంక్షన్ని తీసుకుంటున్నాము. అంటే జనరల్గా జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ గురించి కూడా విన్నాం కదా. సో ఇదొక ఫంక్షన్ లైక్ ఇలా ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము. మనం ఇక్కడ లైక్ ఇది ఒక క్లాస్ని క్రియేట్ చేసేసుకున్నాం, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేసుకున్నాం, ఇలా అన్నమాట. ఓకే, సో సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేసేసి చూద్దాము. ఇలా అయితే మనకు అవుట్పుట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఫార్మ్స్ లాగా మనము లేబుల్ ఇన్పుట్ యూజ్ చేసాం కదా, సో అలా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టొయాటో అనేసి ఇచ్చేస్తున్నాను. అంటే ఒక కార్ బ్రాండ్ కదా ఇది టొయాటో అంటే. ఓకే, మోడల్ క్యామ్రీ అనేసి ఇచ్చేస్తున్నాను. అండ్ అలాగే కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చేస్తున్నా. సో క్రియేట్ కార్, ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేస్తున్నాను ఒకటి వచ్చింది, దీన్ని క్లిక్ చేస్తున్నాను ఒకటి వచ్చింది, దీన్ని క్లిక్ చేస్తున్నాను ఒకటి వచ్చింది. స్టార్ట్ కార్ స్టాప్ కార్ అంటే ఏంటి, మనం స్టార్ట్ అండ్ స్టాప్ ఒక మెథడ్స్ తీసుకున్నాం కదా, హ్యాస్ స్టాప్డ్, హ్యాస్ స్టార్ట్, అలా స్టార్టింగ్ అనేసి వచ్చింది. ఇప్పుడు చూడండి స్టాప్డ్, ఇలా అన్నమాట. ఇలా మనమైతే ఇలాంటి అవుట్పుట్ రావడానికి, ఇలాంటి ఇంటర్ఫేస్ అండ్ ఇలా ఇంటరాక్టివ్గా ఉండే ఒక ఫామ్ రావడానికి మనం దీంట్లో క్లాస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ అండ్ అలాగే HTML, CSS ఎవ్రీథింగ్ కూడా యూజ్ చేసేసామండి. సో ఇలా అయితే మనము క్లాసెస్ని క్రియేట్ చేసేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసెస్ ఇన్ ఊప్స్ అండి. సో నెక్స్ట్గా అయితే మనము అబ్స్ట్రాక్షన్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అండ్ అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ప్రాక్టికల్ పార్ట్ కూడా చూసేద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.